దేవునికి మహిమ కలుగునగాక. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చిలకలూరుపేట ఎంజీ సంస్థలో నేను గ్రాడ్యుయేషన్ ఆఫ్ థియాలజీ చేస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు అలాగే తదితర పెద్దలు మమ్మల్ని కనిగిరి ప్రాంతానికి పంపించడం జరిగింది సువార్త చేయడానికి. అయితే నేను సువార్త పత్రికలు పంచుతున్నాను, బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాను. నేను ఒక కిరాణా షాప్ దగ్గర ఉన్న ఒక స్త్రీకి నేను కరపత్రిక ఇస్తూ ఉండగా ఆమె ఒక ప్రశ్న అడిగింది. ఇది ఎవరి గురించి అని అడిగింది. నేను ఆమెకి క్లియర్గా చెప్పాను, ఇది యేసయ్య గురించి అని చెప్పాను. అయితే ఆమె ఎంతో ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా నా దగ్గర నుంచి ఆ కరపత్రిక తీసుకుంది కదని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయాను. అయితే ఇవి చదువుతుందో లేదని వెనక్కి చూసినట్టునే ఆమె ఆ కరపత్రిక నలిపేసి రోడ్డు మీద, కిరాణా షాప్ ఎదురుగున్న రోడ్డు మీద చెత్త కుప్పలో పడేసింది. అది నేను చూసి వెంటనే ఆమె ముందే కరపత్రిక తీసుకున్నాను. అలా తీసుకుంటుండగా నాలోకి ఒక మాట వచ్చింది, నా మనసులో ఒక మాట ఉరకలేస్తూ ఉంది. ఏంటో చెప్పినది, ఇంత మూర్ఖురాలేంటి మే అని అనిపించింది అనమాట. ఇంత మూర్ఖురాలేంటి మే అని నాకు అనిపించింది. అయితే నేను ఆ క్షణం అన్నది ఈ రోజులో జరుగుతున్న పరిస్థితులను బట్టి నేను ఆమెను క్షమించమని కోరుతా ఉన్నాను. నిజంగా నన్ను క్షమించమ్మా అన్నప్పుడు మనసులో నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను అన్నది ఆవిడకి తెలియదు, కానీ నాకు తెలుసు కాబట్టి నేను నిజంగా శిక్ష వేసుకున్న అనవసరంగా నేను అనవసరంగా పొరపాటు పడ్డానే. ఆమె చేసింది చాలా మంచి పని. నిజమే, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆమెను నేను చూస్తే ఆమె నిజంగా ఒక స్థాయిలోనే ఉంది, ఒక ఘనంగానే ఉంది. ఎందుకు అట్లా అంటున్నానంటే, ప్రస్తుత పరిస్థితులు మీరు చూడండి. సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటే కొడుతున్నారు, సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటే కలాపు నీళ్ళు వేస్తున్నారు, సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటే పేడ నీళ్ళు, సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటే స్త్రీ వెళ్ళినా, చెల్లి లాంటి ఒక చెల్లి వెళ్ళినా, తల్లి లాంటి ఒక తల్లి వెళ్ళినప్పటికీ అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఎంతో వికృతమైన పనులు వారి పట్ల జరిగిస్తూ ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి. ఏమండి, నేను ఆవిడకి కరపత్రిక ఇచ్చినప్పుడు యేసయ్య గురించి అని చెప్పి మరి ఆమె ప్రేమపూర్వకంగా తీసుకుని నేను వెళ్ళిన తర్వాత ఆమె పడేసింది. అది ఆమె ఇష్టం. ఎందుకంటే ఆమెకి ఫ్రీ విల్ ఉంది, ఆమెకి ఫ్రీడమ్ ఉంది. ఆమె అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నేను చెప్పింది ఆమెకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే స్వీకరిస్తుంది, నచ్చకపోతే మానేస్తుంది. ఆమె చేసింది అదే. అంతేగాని ఆ రోజు నన్ను పిలిచి ఏంటి యేసయ్య గురించి ఇస్తున్నావు అని మత పెద్దలను పిలవలే, తన వాళ్ళని పిలుచుకోలే, తన ఊరిని పిలవలే, కొట్టండి రమీన్ అని చెప్పేసి నన్ను కొట్టలేదు, నా మీద పేడ నీళ్ళు వేయలేదు, నన్ను అసభ్యకరంగా నా భార్యని ఏం అనలేదు, అంటే అసభ్యకరంగా ఏం మాట్లాడలే. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, ఆ రోజు ఆమె నేను ఇచ్చిన కరపత్రిక చదివి స్వీకరిస్తే అది ఆమె ఇష్టం, ఆమె చేయొచ్చు. అది లేదా చదివి తృణీకరిస్తే అది ఆమె ఇష్టం, అది ఆమె చేయొచ్చు, అది ఆమె చాయిస్. అది అంతేగాని ఆమె అంగీకరిస్తుంది కాబట్టి, కరపత్రిక పడేసింది కాబట్టి ఎందుకు పడేసావు అని చెప్పేసి అజమాయిషి చేయడానికి, లేకపోతే ఆమెని గద్దించడానికి, లేకపోతే ఆమెను బలవంతం క్రీస్తు దగ్గర తీసుకురావడానికి బైబిల్ గ్రంథంలో ఒక ఆజ్ఞ కూడా లేదు. కాబట్టి నేను చేయమట్లా. ఎవరు ఏ సేవకుడు, ఏ సువార్థికుడు బలవంతంగా మత మార్పుడు అని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నారో అట్లాంటివి జరగవు. సువార్థికుడు సువార్త చేస్తాడు, పరిశుద్ధాత్మకు అప్పగిస్తాడు. వారు యేసు నమ్మితే, వారు అంగీకరిస్తే వారి అంగీకారానికి విడిచిపెడతాం. సో పరిశుద్ధాత్మకి మేము అప్పగించి దేవుడు పని చేసుకుంటాడు అనే భావనలో మేము ముందుకు వెళ్ళిపోతాం. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆమె కరపత్రిక ఎంత వినయంగా నా దగ్గర తీసుకుంది, తర్వాత అంత రోషంగా పడేసింది. నేను ఒక మాట చెప్తున్నా, కరపత్రిక ఇస్తే తీసుకో, లేకపోతే మానే. అంతేగాని కొడతకు నువ్వెవడివి, తిడతకు నువ్వెవడివి, అబ్బని తిడతాకి, అమ్మని తిడతాకి, అయ్యని తిడతాకి ఎవడు నువ్వు? కరపత్రిక ఇస్తే తీసుకో, లేకపోతే మానే, నాకు వద్దని చెప్పు. అంతేగాని ఊర్లోనికి రావద్దంటాకు నువ్వెవడివి, ఊర్లోకి రావద్దంటే నువ్వెవరివి? ఇప్పుడు మాకు హక్కు ఉంది, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది, నాకే కాదు నీకు ఉంది. నీవు ఊర్లోకి వెళ్ళొచ్చు, నువ్వు ప్రకటన చేసుకోవచ్చు, నీవు నీ మతాన్ని, లేకపోతే నీవు నీ యొక్క గ్రంథాన్ని, నీకు సంబంధించినవన్నీ నువ్వు ప్రకటన చేయవచ్చు. నచ్చితే స్వీకరిస్తూ, నచ్చకపోతే తృణీకరిస్తూ. అందుకే నేను కొట్టం కదా, నేను తిట్టం కదా, నేను ఏమన్నాం కదా, మీ భార్యని ఏమన్నాం కదా, నీ కలిగిన వాళ్ళని ఏమన్నాం కదా. మరి ఎందుకు ఈరోజు ఉన్న సేవకుల మీద అట్లాంటి పరిస్థితి వస్తూ ఉంది? ఆలోచించండి ఒకసారి. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇట్లాంటి సమాజం అంటే రాజ్యాంగాన్ని ఫాలో అవని సమాజం నేటి తరం చాలా మటుకు రాజ్యాంగానికి విధేయత చూపని తరమే ఉంది. కాబట్టే నేటి దినాన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు ఉంది కాబట్టి, ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా చక్కగా వీధుల్లో తిరుగుతూ, లేకపోతే ఎక్కడైనా నిలబడి చెప్పుకునే హక్కు ఉంది. కాబట్టి మీరు దయతో ఆలోచించి అంగీకరిస్తే అంగీకరించండి, లేకపోతే మానండి. స్వీకరిస్తే స్వీకరించండి, లేకపోతే మానండి. దట్ ఈజ్ యువర్ చాయిస్. అది మీ చాయిస్. అది మేము తీసుకోం కదా మీ చాయిస్. అంగీకరించండి, బలవంతం చేయం కదా. ఎవరు అలా చేయరు. కాబట్టి కొద్ది జ్ఞానంగా ఆలోచించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను.